బాబా ఏం చేస్తుంటారు? మరి ఏం వ్యవసాయం చేస్తుంటాం. వ్యవసాయం ఏంది? మరి మిరప తోటలు వేసారా ఈ సంవత్సరం? వేసాం. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు వేసాం. పోయిన సంవత్సరం కూడా 4 ఎకరాలు వేసాం. ఎంత కడికి పోయినాయి పోయిన సంవత్సరం? ఏమన్నా అంత పోయింది మామూలుగా. ఏంది ఎందుకు పోవటం ఏంది? బ్రహ్మాండంగా ఉందండి. చేస్తామండి. పోక ఏం చేస్తాడు వాడు, ఏమన్నా పట్టించుకుంటేనేగా. జగన్మోహన్ రెడ్డి పోయినాయి అన్నాడు, డబ్బులు ఇస్తానన్నాడు, రూపాయి ఇవ్వాల. కనీసం పట్లకి వాన కప్పుకోవడానికి పట్టలు కూడా ఇవ్వాలి. రైతులకు అంత చేశాను ఎంత చేశాను అంటున్నాడండి. ఓరగా మాటలు చెప్పడం తప్పితే రైతుకి ఒక్కట చేశానని చెప్పమను. 13 ఎక్కడ ఇచ్చాడు వాడు? ఏమైనా ఇచ్చాడు? వాడు 7,500 ఇచ్చాడు. కేంద్రం ఇచ్చింది. అయ్యో నేనేం చెప్పాడు? నేను సొంతంగా 13,000 ఇస్తానన్నాడు. 13,000 ఇచ్చాడా? ఇలేదు కదా. 7,500 ఇచ్చాడు. ఎనచిక్కి అవి కూడా కొన్ని బాగొట్టాడు. ఎనచిక్కి ఒక కిత్తి కూడా బాగొట్టాడు. ఈ లేదు. నేను రైతులకి ఏం బాగు చేశాడు? ₹1 ఇచ్చాడా? సబ్సిడీ ఇస్తానన్నాడు పంటలకి, పత్తికి, మిరదాట్లకి. ₹1 ఇవ్వాల. రాసుకున్నాడు. ఏం చేశాడు? ఒక రైతుకు ఒక మంచి పని చేస్తే చేసినట్టు లెక్క. కానీ అసలు ఏమి చేయకుండా నువ్వు చేశానంటే ఏ లాభం? ఆయన బాగు చేసుకోవడం తప్పితే సూట్ కేసులు తప్పితే రైతుకేం బాగు చేయాల. ఎవడు కూడా ఏం చేయాల బయటికి. అది జరిగింది. మొత్తం చేశాను. ఇక్కడ ఆర్బీకే కేంద్రాలు పెట్టి వాటి ద్వారానే కొన్నాం మేమన్నీ అంటున్నాడు కదా. ఒక్కటన్నా కొన్నాడా? ఆర్బీకే కేంద్రాలు పెట్టి ఒక్కటన్నా కొన్నాడా? ఒక మందు ఇచ్చాడా? ఏం చెప్పాడు? ఏంది ఎరువులు పురుగు మందులు అన్ని ఇచ్చాడంట కదా. ఇచ్చాడు. ఏమీ లేదు. వాళ్ళకి ఒక లారీ తెచ్చి వాళ్ళకి పంచుకున్నాడు. వాళ్ళ తప్పితే ఊళ్ళో ఒక రైతుకు మొత్తానికి ఇవ్వాలి కదా. అట్టేమి ఇవ్వాల. వాళ్ళకి ఒక 5-6 ఉండారు, వాళ్ళ పంచుకున్నారు. అంత తప్పితే ఊళ్ళో ఎవరికైనా ఇచ్చాడని చెప్పమానండి. ఒక మందు వచ్చిందా? ఒక పురుగు మందు వచ్చిందా? ఏమన్నా ఇచ్చారు? ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు గొర్రెలు, పట్లు ఇవన్నీ ఇచ్చాడు. ఇంజన్లు ఇచ్చేవాడు. ఒక్క ఇంజన్ ఇవ్వాల ఈయన వచ్చినాక. ఈయన ప్రభుత్వంలో అసలుకి మరి ఇంకేం చేస్తాడు ఆయన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తా అన్నాడు, మీకు ₹1 కూడా ఇవ్వలేదు, రైతులను మోసం చేస్తున్నాడు అంటున్నారుగా. ఇస్తాడు. 20,000 ఇస్తానో మాట తప్పడు. ఇవన్నీ సర్దుకుంటే వస్తాడు. ఇప్పుడు 3 చేశాడు. అవి కూడా వరసన ఇస్తాడు. ఈడనే అట్లా ఆయన గ్యారెంటీగా అన్నయ్య మొత్తం చేస్తాడు. ఇప్పుడు 7,000 పెంచిన అన్నాడు, 4,000 ఇస్తానన్నాడు. 3,000 కలిపి ముందే 7,000 ఇచ్చండి. ఆయన ఏం చేశాడు? 4 ఏళ్ల మీద ఏటా 250 పెంచుకుంటా 4 ఏళ్ళకి ఇచ్చాడు. చంద్రబాబు ఒకసారి ఇచ్చాడు. నేను 3 నెలలు ముందే ఇస్తానన్నాడు. ఆ 3 ఏళ్ళు కూడా కలిపి ఒక్కసారి రాగానే 7,000 ఇచ్చాడు. అది ఘనత ఎవరిది? అది చంద్రబాబు. ఇప్పుడు కూడా ఒక రోజు ముందే ఇస్తున్నాడు. ఆదివారం వచ్చినట్టు ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టకుండా ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నాడు డబ్బులు. అది మరి ఇక్కడ చూస్తే గనక నేను ఉన్నప్పుడు 20,000 25,000 అమ్మిన మిరగాయలు చంద్రబాబు నాయుడు అసమర్థత వల్ల ఈ రోజు 12,000 13,000 అమ్ముతున్నాయి అంటున్నాడు కదా. మరి అది ఎంతవరకు నిజం అనుకోవాలి? అదంతా ఒట్టి మాటలండి. వాడు ప్రభుత్వంలో ముందు ప్రభుత్వంలో 12 ఏళ్ళు అమ్మితే ఆయన గవర్నమెంట్ వచ్చినాక 7,000 ప్రకటించాడు. 7,000 ప్రకటించాడు. ₹12,000 మిరగాయల్ని ఆయన ప్రభుత్వం వచ్చినంత ముందు 12,000 15,000 దాకా ఆయన వచ్చి 7,000 ప్రకటించాడు మద్దతు ధర. మళ్ళీ నేను ఏదో గొప్పగా ఇచ్చాను అంటున్నాడు కదా. మరి ఏమి ఇవ్వలేదు కదా. మరి చెప్పుకుంటే వర సంతోషం చెప్పుకుంటే కానీ మాటల్లో రైతులు మట్టి ₹1 బాగు చేయాలి వాడు. అది అసలు రైతుల వారీగా నేను చేసినంత మంది ఏ ప్రభుత్వం చేయలేదు. అప్పుడు నాన్నగారు చేశారు, ఇప్పుడు నేను చేశాను అంటున్నాడు కదా. అవన్నీ ఒట్టి మాటలేనండి. అవన్నీ కళనీళ్ళు చూడటానికి తప్పితే ₹1 ఒక రైతుకి నేను ఇచ్చానని చెప్పమానండి. అంటే ఇక్కడ ఆర్బీకే కేంద్రాలు నేను డైరెక్ట్ గా ఆయన నిన్న చెప్పింది. ఆర్బీకే కేంద్రాలని పెట్టి 1907 నెంబర్ ఒకటి ఇచ్చి ఆ నెంబర్ కి ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ పంట అంతా నేను కొనేసాను అని చెప్పి చెబుతున్నాడు. మరి అవన్నీ ఒట్టి మాటలండి. ఎందుకండి ఆర్బీకే కేంద్రాలు? ఇప్పుడు మా ఊళ్ళో ఉండి 4 పెట్టాడు. 45 మందిని పెట్టాడు ఉద్యోగస్తుల్ని. మా పంచాయతీ 10 మంది చేసేవాళ్ళు. 40 మంది జీతాలు దండగే కదా. 40 మంది దండగాలక 4 సచివాలయం ఎందుకు? 4 హాస్పిటల్ ఎందుకు? దండగాక కాదా? అంత ఎందుకు చేయాలి ఆర్బీ కేంద్రాలు అనేది? ఇప్పుడు డబ్బులు గిట్ట పోయింది కదా నీకు. అవన్నీ దండగ కదా. 4 కేంద్రాలు ఎందుకు నీకు? ఒక పంచాయతీ చేసిద్దాం. అది పంచాయతీ చేసే పని అది. ఇప్పుడు 40 మందిని పెట్టాడు వాడు. మరి ఏమన్నా సుఖం ఉందా? వాటి ద్వారా సేవలన్నీ మీకు త్వరగా అందినాయి అంట కదండి. ఏం అందలా, ఒక్క సేవ కూడా అందలా. అవన్నీ వచ్చి మాటలు కళ్ళగెత్తగానే ఊరిక జనంలో చెప్పటం తప్పితే ఏమీ లేదు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ఈసారి 30 సంవత్సరాలు పాలిస్తాను అంటున్నాడు. పోయినసారి కూడా అన్నాడు కదండి. పోయినసారి కూడా ఏమన్నాడు? నేను 30 ఏళ్ళు దిగనన్నాడు కదా. 30 ఏళ్ళు దిగనని ఎందుకు దిగాడు? ఏమంటే నువ్వు ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి, కానీ అధికారం చేస్తే ఉంచుతారా నిన్ను? నీ పేర్ల మీద గెట్టురాల మీద పేర్లా, పుస్తకాల మీద నీ పేర్లేనా?
చెప్పులే. ఇప్పుడు వెనక ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంది ప్రభుత్వం? మరి పుస్తకాల మీద ఎవడు పేరు అని వేసుకున్నాడా? అప్పుడు ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఈయన కూడా ఎన్టీ రామారావు కూడా వేసుకోలేదుగా. వాళ్ళు వేసుకోలేరు. వాడు గొప్ప గొప్పాడు వీడు. పుస్తకాల మీద నీ పేర్లు ఎందుకు? మన సొంత ఆస్తి అండి, మన సొంత ఆస్తి మీద నాది ఉండాలా. నీ పేరు వేసేదేంది? నీ గిట్రాల పేర్లు, నీ పేర్లు అన్ని నీ పేరు ఇస్తారా? అది కూడా ఉంది కదా. నేను అంటే ఒక ఎంపీని పెట్టి ఒక ఎమ్మెల్యే ఎవరైనా కానీ మామూలుగా ఎంఆర్ఓని పెట్టి ఎంఆర్ఓ రాత్రి అమ్ముకోవాలంట. అరెకరం అమ్ముకోవాలంటే ఒక ఎంఆర్ఓ ఇస్తే మనం అమ్ముకోవాలంట. లేకపోతే అది కూడా ఇపోతే అమ్ముకోవడానికి వీలు లేదు. మరి మన పొలం ఎందుకుందంటే ఏదన్నా పిల్లలకు పెళ్ళిళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు మనం అమ్ముకోవాలి. ఒక అరెకరం అమ్ముకుంటావు, నీకు ఎకరం ఉంది, ఏదైనా బాకీలు తీసుకుంటావు కదా, అది అమ్మటానికి వీలు లేదంట. నీ ఆస్తి నువ్వు చేసుకోవటం అది గొప్పతనం. అది ఇప్పుడు నీకు నీకు 3000 కోట్లు ఉంది, 3000 ఎకరాలు ఉంది పొలం నీకు. సరే, ఇవన్నీ ఒకైతే అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీ పంటలన్నిటికీ రేట్లు ఉన్నాయి, రైతు వారీగా పంటలన్నిటికీ రేట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చి రైతులను పట్టించుకోకపోవడం వల్ల రేట్లన్నీ పడిపోయినాయి అనే మాట అయితే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పదే పదే. ముఖ్యంగా మిర్చి రైతులు అంటే ఈ రోజున పడుతున్న కష్టానికి కారణం చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది వాస్తవమే అనుకోవాలంటారా? అది అన్ని వచ్చి మాట్లాడి నిన్న ఆయన వచ్చినాడు కళ్ళాల్లోకి వచ్చి రైతుల్ని అడగాల. కళ్ళాలో ఎంత వస్తుందమ్మా దిగుబడి, చేలల్లోకి వచ్చి అడగాల. ఏమన్నా వచ్చాడండి? వాడంతా రౌడీజన్ తీసుకొచ్చి ఆ యార్డులో టిక్కీలు కూడా నూకారని అంటున్నారు. అది గోల్ చేశారు. ఒక్క రైతు లేడు, పారిపోయారు అందరూ దెబ్బకి. అంతా రౌడీజం వాళ్ళు, అంతా గంజాయి బ్యాచి, సారా తగిన బ్యాచి మొత్తం వచ్చి ఎగబడి. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ఉంది కదండి, ఎన్నికల కోడ్ ఉందిగా, నీకు ఎట్టుంటది? అది ఉండదు కదా నీకు. అట్ట పోవచ్చు. నువ్వు ఊళ్ళోకి రా, ఒక ఊళ్ళోకి వచ్చి రైతులను 10 మందిని కూకోబెట్టి అమ్మ మీకు ఎంత రేటు వస్తుంది, ఎంత తగ్గుతుంది, మీకు పంట దిగుబడి ఎంత, ఇవన్నీ అడిగితే అది గొప్పతనం అండి. నువ్వు యార్డులో పోయి అడిగేది ఏమన్నా? నువ్వు చెప్పులే, నువ్వు యార్డులో పోయి అడిగేది గొప్పతనం కాదు కదా నీకు. పల్లెటూరు రావాలా, వచ్చి ఊళ్ళలో రైతులను అడగండి, అప్పుడు నీకు గొప్పతనం. నేను ఇక ప్రజల కోసం పోరాటం చేస్తాను, రోడ్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగానే వస్తే ఆయన ఎలా స్వాగతిస్తారు రైతులు కానీ జనాలు కానీ? రైతుల గురించి ఏం చేయలేడంట ఆయన. రైతులు ఒక్క మాట అంటలా. ఎవడు కూడా నిన్ను సహకరించే పనే లేదు. నువ్వు చేసిన పనులకి నీకు 11 సీట్లే ఇచ్చారు, ఈసారి 2 సీట్లు కూడా రావు నీకు. ఏమన్నా రైతులు పట్టించుకొని గ్రామాలని అబ్బా మా రైతులు ఉన్నారంటే ఏమైనా పట్టించుకుంటే నిన్ను చిత్తారు. అసలు ఏమైనా రైతుల గురించి పట్టించుకున్నావా? ఏమీ లేదు నీకు. ఏం చేస్తారు? నువ్వు వచ్చినా ఏమీ లేదు, వారే తిరిగిపోవటం బజార్లు అమ్మటి, అంతవరకే.